హాయ్ మార్కెటింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మార్కెటింగ్ లీడర్ ఏదో ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకుంటూ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంటాడు. అలా అతను చేస్తున్న జాబ్లో అతను ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ ఉంటే అతనికి ఒక లిమిటెడ్గా శాలరీ ఇస్తున్నారు. కొన్ని కంపెనీస్లో అయితే అతను చేసే ప్రమోట్ని బట్టేసి అతనికి కొంచెం పర్సంటేజ్ అని ఇస్తుంటారు. అలా అతను ఆ పర్సంటేజ్ తీసుకున్న శాలరీ తీసుకున్నా కానీ కూడా అతనికి లిమిటెడ్గా మాత్రమే వస్తుంది. తాను కావలసినంతగా డబ్బుని సంపాదించలేకపోతున్నాడు. అలానే కొద్దిమందిలో చాలామంది మార్కెటింగ్ లీడర్స్కి తమకి సొంతంగా ఒక వ్యాపారం ఉంటే తమ వ్యాపారాన్ని తామే వృత్తి చేసుకొని తాము ఇప్పుడు ఎవరి దగ్గర అయితే పని చేస్తూ వాళ్ళని ధనవంతుల్ని చేస్తున్నారో అలా వాళ్ళని ధనవంతుల్ని చేయకుండా వీళ్ళే ధనవంతులు అవ్వాలన్న ఆలోచన చాలామందికి ఉంది. కానీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలంటే వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క లీడర్ దగ్గర కావాల్సినంతగా డబ్బు లేదు. అలా ఎవరైతే ఏ మార్కెటింగ్ లీడర్ అయితే సొంతంగా ఒక వ్యాపారాన్ని నిర్మించుకోవాలని అనుకుంటారో అలాంటి వారి కోసం నేను ఈరోజు ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నాను. అదే ఈ వ్యాపారాన్ని కనుక మన సొంతంగా మనం ఒక వ్యాపారాన్ని నిర్మించుకొని ఎలా అయితే దీన్ని మార్కెటింగ్ చేసుకుంటూ ప్రమోట్ చేస్తుంటామో సేమ్ అలాగే ఎటువంటి పెట్టుబడి లేని వ్యాపారాన్ని కనుక మనం కూడా ప్రమోట్ చేస్తే అలా ప్రతి నెల మనకు కావలసినంత డబ్బుని సంపాదించుకోవడంతో పాటు మనకు కావలసినట్టుగా మన జీవితాన్ని మనం గడపవచ్చు. ఇప్పుడు మనం ఈ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. ఈ బిజినెస్ ద్వారా ఎంతోమంది గొప్ప మార్కెటింగ్ లీడర్స్ ప్రతి నెల లక్షల్లో డబ్బు సంపాదించుకోవడంతో పాటు వాళ్ళకి తెలిసిన వాళ్ళని కూడా జీవితాలను మార్చే స్థాయిలో కొన్ని వందల మంది నెట్వర్క్ లీడర్స్, మార్కెటింగ్ లీడర్స్ ఈ వ్యాపారం ద్వారా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మనం చేయాల్సిన పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీ కూడా వచ్చేసి ముందు కంపెనీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీ వచ్చేసి విస్టేజ్. ఈ కంపెనీ వచ్చేసి మన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కంపెనీ. విస్టేజ్ కంపెనీ మన ఇండియాలో 2004లో స్టార్ట్ అయింది. 2004 జూన్ 2 రోజు స్టార్ట్ అయింది. కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్లతో పాటు 6 మార్కెటింగ్ లీడర్స్తో కంపెనీ ప్రారంభమైంది. అలా కంపెనీ ప్రారంభమైన మొదటి సంవత్సరం 5 కోట్ల టర్నోవర్ జరిపింది. ఇప్పుడు కంపెనీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే 2019 సంవత్సరంలో చూసుకున్నట్టయితే కంపెనీలో ఉన్న 2 ప్రోడక్ట్లు కాస్త 350కి పైగా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ 6 మార్కెటింగ్ లీడర్స్ కాస్త 2,25,00,000 మందికి పైన మార్కెటింగ్ లీడర్స్ ఉన్నారు. మొదటి సంవత్సరం కంపెనీ 5 కోట్ల టర్నోవర్ జరిగినట్టయితే రీసెంట్ ఇయర్లో 1,854 కోట్ల టర్నోవర్ జరిపింది. ఈ టర్నోవర్లోంచి కంపెనీ ఓన్లీ 40% మాత్రమే తీసుకుంటుంది. మిగిలిన 60% అమౌంట్ అంతా ఈ 2 కోట్ల డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు కదా, మార్కెటింగ్ లీడర్స్ ఉన్నారు కదా, వీళ్ళకే డివైడ్ చేసి పంచుతుంది. ఇప్పుడు మనం ఇందులో చేయాల్సిన పని గురించి తెలుసుకుందాం. ముందుగా ప్రతి ఒక్క మార్కెటింగ్ లీడర్తో పాటు ఈ ప్రపంచంలో ఏదో ఒక జాబ్ చేసే ప్రతి ఒక్క పర్సన్ ఏదో ఒక ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేస్తూనే ఉంటాడు. అంటే ఒక కస్టమర్ లాగా ఎక్కడో చోట కొనుక్కుంటూనే ఉంటాడు. అలా బయట ప్రపంచంలో మనం ప్రతిరోజు ఒక ప్రోడక్ట్ని కావాలంటే ఒక రిటైల్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం. అలా రిటైల్ షాప్ అతను ఆ ప్రోడక్ట్ని తయారు చేయడు.
అతను ఒక హోల్సేలర్ దగ్గర పర్చేస్ చేసుకుంటాడు. ఒక హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర పర్చేస్ చేస్తాడు. ఒక డిస్ట్రిబ్యూటర్ కంపెనీ క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ దగ్గర పర్చేస్ చేసుకుంటాడు. ఈ క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కొనుక్కుంటాడు. ఇప్పుడు ఒక కస్టమర్ లాగా మనం ఒక 100 రూపాయలు విలువ చేసే ప్రోడక్ట్ని కనుక కొనుక్కున్నాం అనుకోండి, అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఒక 35 నుంచి 40 రూపాయల మధ్యలో తయారవుతుంది. మనం ఒక 40 రూపాయలు అనుకుందాం అనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ మన దగ్గరికి మూవ్ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళు ఎటువంటి ప్రమోట్ వీళ్ళు చేయట్లేదు, దీన్ని మార్కెటింగ్ చేయట్లేదు, జస్ట్ మన దగ్గరికి మూవ్ చేసుకుంటూ వస్తున్నారు. అలా మూవ్ చేసుకుంటూ వచ్చినందుకు వీళ్ళు కూడా దీని ఆదాయాన్ని మన దగ్గర నుంచి తీసుకుంటారు. ఒక కస్టమర్ దగ్గర నుండే కానీ, ఒక మార్కెటింగ్ లీడర్ దగ్గర నుండే కానీ, ఒక సామాన్య వ్యక్తి నుండే కానీ వాళ్ళ లాభాన్ని కూడా తీసుకుంటారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క 5 రూపాయలు చొప్పున తీసుకున్నా కానీ కూడా ఇంక ఎక్స్ట్రా 20 రూపాయలు అవుతుంది. దీంతోపాటు కంపెనీ ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేస్తే దాన్ని యాడ్స్ రూపంలో ప్రమోట్ చేస్తుంటుంది. ఈ యాడ్స్ చేసేవాళ్ళు ఒక సెలబ్రిటీస్ అయ్యి ఉంటారు. స్పోర్ట్స్ ప్లేయర్సే కానీ, లేదా ఆర్టిస్ట్లే కానీ, క్రికెటర్సే కానీ, ప్రతి ఒక్కరు ఇట్లా వీళ్ళు వచ్చేసి కంపెనీలో ప్రోడక్ట్ ఎంతకైతే తయారైందో అంతకే వీళ్ళు వీళ్ళ రెమ్యునరేషన్ కూడా అంతకి సమానంగా తీసుకుంటారు. అంటే 40 రూపాయలకు తయారైన ప్రోడక్ట్ కాస్త ఒక కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఇదంతా వచ్చేసి ట్రెడిషనల్ మార్కెట్లో ప్రతి ఒక్క మార్కెటింగ్ లీడర్ కూడా ఈ యాడ్స్ రూపంలో చేస్తున్నట్టుగానే ప్రమోట్ చేస్తున్నాడు. అట్లా చేయడం వల్ల వీళ్ళలో పోతున్న 40% అమౌంట్ని వాళ్ళు ఒక 1% లేదా 2% మాత్రమే వాళ్ళ శాలరీ లాగా తీసుకుంటున్నారు. అదే ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీ ద్వారా, విస్టేజ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఒక కస్టమర్ని తీసుకెళ్ళి డైరెక్ట్ కంపెనీ దగ్గరే పర్చేస్ చేసుకోమని ప్రమోట్ చేస్తున్నాం. అట్లా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి, కస్టమర్కే కానీ లేదా ఒక మార్కెటింగ్ లీడరే ఈ బిజినెస్ని ప్రారంభించేసి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర తీసుకున్నందుకు 60% అమౌంట్ని 7 టైప్స్ ఆఫ్లో డివైడ్ చేసి మళ్ళీ ఈ మార్కెటింగ్ లీడర్కి కంపెనీ ఇస్తుంది. ఇప్పుడు ఈ 60% అమౌంట్ని మనం తీసుకోవాలంటే ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ విధంగా మనం కనుక వర్క్ చేసామనుకోండి, కంపెనీ చెప్పిన 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ని మనం తీసుకోవడంతో పాటు పర్ మంత్కి 1,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం మనం పొందొచ్చు. ఇప్పుడు మనం విస్టేజ్ బిజినెస్ని ప్రారంభించిన తర్వాత చేయాల్సిన పని ఏంటో తెలుసుకుందాం. 1, ప్రోడక్ట్ని యూస్ చేయాలి. 2, దీన్ని మార్కెటింగ్ చేయాలి, అంటే ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ముందు యూస్ గురించి చూసుకుందాం. ఈ విస్టేజ్లో వచ్చేసి ఏంటంటే మనకి నిత్యావసరాల కోసం కావాల్సిన ప్రోడక్ట్లు మాత్రమే ఉంటాయి, మన ఇంట్లోకి యూస్ చేసుకునే వస్తువులు మాత్రమే ఉంటాయి. వీటన్నిటి కోసం మనం ప్రతిరోజు, ప్రతి నెల ఎక్కడో చోట ఖర్చు చేస్తూనే ఉంటాం బయట ప్రపంచంలో. అలా బయట ప్రపంచంలో ఖర్చు చేసేది కనుక మనం విస్టేజ్లో చేసుకున్నట్టయితే ఇదే మన మొదటి ఇన్వెస్ట్మెంట్. ఇక మన ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్లను వాడుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్ చేసాం. అలా మనం ఒక షాప్ని చేంజ్ చేసుకోవాలంటే మనకి ఏదో విధంగా బెనిఫిట్ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మన ఖర్చు పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. మనం ఏదైనా మార్చుకోవాలంటే మనకి ఏదైనా లాభం ఉంటేనే మార్చుకోవాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. సో కంపెనీ మనకు వచ్చేసి మన చేసే పర్చేస్ నుంచి మనకి బెనిఫిట్ ఇస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి ప్రపంచంలో ప్రతి ఒక్కరు డిస్కౌంట్ గురించి ఆలోచిస్తుంటారు. మనం ఇంతకుముందు చూసుకున్న ఎక్స్ షాప్లో, మన పాత షాప్లో చూసుకున్నట్టయితే వాళ్ళు మనకి ప్రతి ప్రోడక్ట్ని ఎలా అమ్ముతారు, ఎంఆర్పి మీద నుండి ఎంఆర్పికి అమ్ముతుంటారు.
ఇక్కడ విస్టేజ్లో చూసినట్టయితే విస్టేజ్లో వచ్చేసి మనకి ఎంఆర్పి మీద నుండి ప్రతి ప్రోడక్ట్ మీద 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. ఇది మనకి 365 డేస్ ఉంటుంది. రెండవది వచ్చేసి ఆఫర్. ఇప్పుడు మనకు తెలిసిన పాత షాప్లో ఎక్కడో చోట పర్చేస్ చేస్తూ ఉంటాం. అలా వాళ్ళు మనం ఒక ఫిగర్ పర్చేస్ చేసిన తర్వాత ఒక 2000 అని 3000 అని ఫిగర్ పర్చేస్ చేసిన తర్వాత మీరు ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ని కానీ 200 రూపీస్ ప్రోడక్ట్ని కానీ ఫ్రీగా తీసుకెళ్ళండి అనేసి అలా ఏమీ ఇవ్వరు. ఒకవేళ అలా ఏదైనా ప్రోడక్ట్ని కనుక ఆఫర్ లాగా ఫ్రీ ఇచ్చారనుకోండి, అది ఏదో ఒక ఫెస్టివల్స్ టైంలో మాత్రమే ఇస్తారు, రెగ్యులర్గా అయితే ఇవ్వరు. అదే మనం వెస్టేజ్లో చూసుకున్నట్టయితే మనం ఒక ఫిగర్ ఎంతైతే పర్చేస్ చేసామో డిస్కౌంట్ అయిన తర్వాత అందులోంచి 10% ప్రోడక్ట్ని ఫ్రీగా కంపెనీ ఇచ్చేస్తుంది మనకి. థర్డ్ వచ్చేసి క్యాష్ బ్యాక్. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లలో కానీ లేదా మనకు తెలిసిన చుట్టుపక్కల ఉండే షాప్స్లలో కానీ ఆన్లైన్లో కానీ కార్డ్ స్వైప్ చేసి కానీ పేమెంట్ చేస్తున్నాం. అలా పే చేసినా కానీ వాళ్ళు మనకి ఎటువంటి క్యాష్ బ్యాక్ ఏమైనా ఇస్తున్నారంటే ఏమీ ఇవ్వట్లేదు. ఒకవేళ ఏదైనా కొన్ని సూపర్ మార్కెట్స్లో వచ్చేసి ఏంటంటే ఓచర్స్ లాగా ఇస్తుంటాయి. ఆ ఓచర్స్ అమౌంట్ వచ్చేసి ఏంటంటే మనకు ఓన్లీ మొబైల్ రీఛార్జ్లకు తప్ప ఇంకెందుకు యూస్ చేసుకోవడానికి రాదు. సో అక్కడ మనకి క్యాష్ బ్యాక్ వచ్చినా కానీ యూజ్లెస్. అదే మనం వెస్టేజ్లో చూసుకున్నట్టయితే మనకి 5 to 11% క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఈ క్యాష్ బ్యాక్ వచ్చేసి మనకి ప్రతి నెల 10వ తారీఖు నాడు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి స్పెషల్ కన్సిస్టెన్సీ ఆఫర్. ఇది కన్సిస్టెన్సీ అని దేన్ని అంటారంటే మనం చేస్తున్న పనిని మళ్ళీ మళ్ళీ చేస్తుంటే దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. అలా మనం ఇంతకుముందు మనకు తెలిసిన షాప్స్లో కానీ లేదా సూపర్ మార్కెట్లో కానీ ప్రతి నెల ఎంతో కొంత ఎక్కడో చోట పర్చేస్ చేస్తూనే ఉంటాం. అలా మనం వాళ్ళ దగ్గర ప్రతి నెల పర్చేస్ చేసినందుకు గాను వాళ్ళు ఏదో ఒక నెల మనకి ఏదైనా అమౌంట్ని ఒక నెలకు మనకి కావాల్సిన సరుకులన్నింటినీ ఫ్రీగా ఇస్తారంటే ఏమీ ఇవ్వరు. అదే మనం వెస్టేజ్లో చూసుకున్నట్టయితే ఒక 4 నెలల వరకు నెలకి ఒక 3000 రూపాయల చొప్పున మనం పర్చేస్ చేస్తే 5వ నెలలో 2500 రూపాయల ప్రోడక్ట్లని ఫ్రీగా ఇస్తుంది. ఇది మనకి కావాలి అనుకుంటే స్పెషల్గా వస్తుంది. ఒకవేళ మాకు 3000 రూపాయలు ఎక్కువ అవుతాయి అనుకుంటే 2000 రూపాయలు పర్చేస్ చేసినా కానీ కూడా 4 నెలలు 5వ నెలలో 1250 రూపాయల ప్రోడక్ట్లని ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ప్రోడక్ట్ గ్యారంటీ ఆఫర్. ఇంతకుముందు మనకు తెలిసిన కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ప్రోడక్ట్లను పర్చేస్ చేసుకుంటూ వాడుతుంటుంటాం. అలా మనం ఒక పేస్ట్ని తీసుకొచ్చి వాడుకున్నాం అనుకోండి, అది మనకి ఒక ఫస్ట్ డే నచ్చలేదు, సెకండ్ డే కూడా నచ్చలేదు. సో సెకండ్ డే రోజు యూస్ చేసిన తర్వాత తీసుకెళ్ళి మనం షాప్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారా? తీసుకోరు. అదే మనం వేస్టేజ్లో అయితే ఒక ప్రోడక్ట్ని 30% యూస్ చేసి కూడా 30 డేస్ లోపు రిటర్న్ ఇచ్చేస్తే మన అమౌంట్ మనకి రిటర్న్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది కంపెనీ ఉన్న ప్రోడక్ట్ మీద నమ్మకంతో మనకి కంపెనీ ఈ ఆఫర్ని ఇస్తుంది. ఇప్పుడు మనం టోటల్గా ఒక షాప్ చేంజ్ చేసుకున్నది మన బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 10 to 20% డిస్కౌంట్ అన్నాను కదా, ఇందులోంచి యావరేజ్గా ఒక 15% పెట్టుకోండి. 10% ప్రోడక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ 5% క్యాష్ బ్యాక్. బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ 5% వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 4 monthsకి 2500 రూపీస్ అని చెప్పాను కదా, ఇది ఎంత యావరేజ్గా అనుకున్నా కానీ ఒక 20%.
సో టోటల్ అంతా కలుపుకున్నట్టయితే మనకి 15%, 10, 25, 30, 50%. జస్ట్ మనం ఇక్కడ షాప్ చేంజ్ చేసుకున్నందుకు విస్టేజ్ ద్వారా 50% బెనిఫిట్ వచ్చింది. ఇక్కడ మన ఓల్డ్ షాప్లో చూసుకున్నట్టయితే ఏమీ లేదు, 0. ఇది జస్ట్ మనం షాప్ చేంజ్ చేసుకున్నందుకు మనకు వచ్చే బెనిఫిట్. ఇప్పుడు మన మార్కెటింగ్ మిత్రులందరూ బయట ప్రపంచంలో ఒక కంపెనీలో పనిచేస్తూ ఆ కంపెనీ ప్రోడక్ట్ని కానీ ఆ కంపెనీ ప్లాన్ని కానీ తెలిసిన వాళ్ళకి ఎలా మార్కెటింగ్ చేస్తుంటారో, అదే అంటే ఎలా తెలిసిన వాళ్ళకి వివరిస్తుంటారో, సేమ్ అదే విధంగా విస్టేజ్ ద్వారా సొంత వ్యాపారాన్ని ప్రారంభించుకొని ఈ ప్రమోట్ కనుక చేయడం మొదలు పెట్టారనుకోండి, ఆ విధంగా మనం ప్రతి నెల ₹1,00,000 సంపాదించుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూసుకుందాం. మొదటి మంత్లో ఒక మిత్రుడు జాయిన్ అయ్యాడు అనుకోండి, మీరు జాయిన్ అయ్యారు. మీరు ఒక్కరు జాయిన్ అయ్యేసి మీరు ₹3,000 పెట్టి పర్చేస్ చేసుకోవడం వల్ల మీకు 50% బెనిఫిట్ వచ్చింది. ఇది మీ ఇంట్లో కావాల్సిన వస్తువుల్ని మీరు కొనుక్కోవడం వల్ల మీకు 50% బెనిఫిట్ వచ్చింది. రెండవ నెలలో ఏ మార్కెటింగ్ లీడర్ అయితే ఈ బిజినెస్ని వ్యాపారాన్ని మొదలుపెట్టారో వాళ్ళు తన సొంత వ్యాపారాన్ని ఒక 10 మందికి వివరించేసి ఆ 10 మందితో కూడా సేమ్ ఇదే ₹3,000 కనుక బిజినెస్ స్టార్ట్ చేయించాడు అనుకోండి, అప్పుడు ఆ లీడర్ దగ్గర ₹30,000 టర్నోవర్ జరుగుతుంటుంది. ఈ ₹30,000 టర్నోవర్లోంచి కంపెనీ యావరేజ్గా ఆ లీడర్కి ₹3,000 అమౌంట్ ఇస్తుంది. ఇప్పుడు ఫస్ట్లో ఉన్న మార్కెటింగ్ మిత్రుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ₹3,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. కొత్తగా జాయిన్ అయిన 10 మంది మార్కెటింగ్ లీడర్స్కి ఈ 50% బెనిఫిట్ వస్తుంది. సెకండ్, థర్డ్ మంత్ వచ్చేసరికి ఈ మొదటి మార్కెటింగ్ మిత్రుడు ఈ 3,000 వచ్చిన విషయాన్ని ఈ 10 మందికి తెలియజేసి అతను చేసిన విషయాన్ని వీళ్ళకి నేర్పించడం ద్వారా ఈ 10 మంది కూడా ఇంకో 10 మందికి 10 మందికి ఒక్కొక్క 10 మందికి వివరిస్తే ఆ వ్యక్తి దగ్గర 100 మందితో కూడుకున్న టీం తయారవుతుంది. ఆ 100 మంది కూడా సేమ్ అదే ₹3,000 పర్చేస్ చేస్తే ₹3,00,000 టర్నోవర్ జరుగుతుంటుంది. ఈ ₹3,00,000లోంచి ముందు మొదలుపెట్టిన మిత్రుడికి ₹30,000 అమౌంట్ వస్తుంది. ఎవరైతే రెండో స్థానంలో ఉన్న 10 మంది మిత్రులు అయితే ఉన్నారో, మార్కెటింగ్ లీడర్స్ అయితే ఉన్నారో వాళ్ళకి ₹3,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే ఫోర్త్ మంత్ వచ్చేసరికి మీ దగ్గర ఉన్న 100 మందితోటి కలిసి మీరు ఒక చిన్నగా ఒక హోమ్ మీటింగ్ లాగా కండక్ట్ చేసుకొని ఈ 30,000 సంపాదించుకోవడానికి మీరు చేసిన దాన్ని ఈ 100 మందికి వివరించారనుకోండి, అప్పుడు ఆ 100 మంది కూడా ఇంకొక 10 మందికి చెప్పుకుంటే మీ దగ్గర 1000 మందితో కూడుకున్న టీం తయారవుతుంది. సేమ్ అదే 1000 మంది కూడా ₹3,000 పెట్టి పర్చేస్ చేస్తే మీ దగ్గర ₹30,00,000 టర్నోవర్ జరుగుతుంటుంది. ఇక్కడ 30,00,000 టర్నోవర్ జరగడానికి కారణం మొదటి మార్కెటింగ్ మిత్రుడు కాబట్టి, తన సొంత వ్యాపారం ద్వారా కంపెనీకి 30,00,000 టర్నోవర్ జరిపించాడు కాబట్టి కంపెనీ ఆ లీడర్కి ₹3,00,000 చెక్ని ఇస్తుంది. అండ్ ఈ విధంగా మనం ఈ బిజినెస్ని చేసుకోవడంతో పాటు మనం ప్రతి నెల ఇలా ₹1,00,000 ఇన్కమ్ సంపాదించుకోవడమే కాకుండా మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అదేలానో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ముందు ఎవరైతే ఏ మార్కెటింగ్ మిత్రుడు అయితే ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టాడో ఆ మిత్రుడు ఒక సమయాన బిజినెస్ చేయట్లేదు, ఆపేశాడు. అప్పటి వరకు ఆ మిత్రుడి దగ్గర ఉన్న టీం మొత్తం ఒక సిస్టమ్ని నేర్పించాడు. నేను చేస్తున్న పనిని మీరు కూడా చేయండి అని చెప్పేసి తన దగ్గర ఉన్న మార్కెటింగ్ లీడర్స్ అందరికీ తన వృత్తిని నేర్పించాడు. తను ఎలా చేసి తన టీంని బిల్డ్ చేశాడని నేర్పించాడు. అలా వాళ్ళు వర్క్ చేయడం ద్వారా ఆ టీం ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. తన టర్నోవర్ ప్రతి నెల
టర్న్ ఓవర్ అవుతూనే ఉంటుంది, తనకు వచ్చే ఇన్కమ్ ప్రతి నెల వస్తూనే ఉంటుంది. సో ఈ విధంగా ఏ మార్కెటింగ్ లీడర్కి అయితే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటారో ఆ వ్యక్తికి విస్టేజ్ ద్వారా జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మంచి వ్యాపారాన్ని మనం ప్రారంభించడమే కాకుండా ఒక ప్యాసివ్ ఇన్కమ్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ప్లాన్ నచ్చిందనేసి నేను అనుకుంటున్నాను. ఏ మార్కెటింగ్ మిత్రుడికైతే ఈ ప్లాన్ నచ్చేసి ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టాలని అనుకుంటారో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా నేను సహకరిస్తాను. నా పేరు హరికృష్ణ, నేను ఉండేది హైదరాబాద్ తార్నాకలో. మీకు ఈ ప్లాన్ నచ్చినట్టయితే ఇక్కడ డిస్ప్లే పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.